యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఎంతసేపు అయింది మీరు వచ్చి? 10:30కి వచ్చారా? 10:30కి వచ్చారా? చక్కగా ప్రార్థన చేశారా? పాటలు పాడారా? అమ్మా రండి, ఇంకా ఖాళీ ఉంటే ఏం లేదు, లేకపోతే లోపలికి వచ్చేయండి, ఈ మధ్యలో కూడా కూర్చోండి. ఇంకా భాగ్యం అరుదుగా దక్కింది, అది దక్కినోళ్ళు ధన్యులు. అది ఈ కుటుంబానికి దక్కింది. ఎందుకంటే వాళ్ళకు నివాసం దేవుడిస్తే ఆ నివాసంలో వాళ్ళు ఉంటూ నా దేవుడికి ఇంత స్థానం నేను కేటాయించాలని ఈ కొద్దిపాటి స్థలాన్ని వాళ్ళు దేవుని కొరకు కేటాయించి ఒక చిన్న షెడ్ వేసి పరిశుద్ధులు ఇందులో చేరి ఆరాధించడానికి వాళ్ళు కోఆపరేట్ చేశారు. మనస్ఫూర్తిగా ఈ కుటుంబం దీవించబడాలి, తప్పకుండా దీవిస్తాడు. ఒబేదేదోము అనే ఆయన ఇంట దేవుని మందసం ఉంచారు. దేవుని మందసం ఒబేదేదోము ఇంట ఉన్న దగ్గర నుంచి ఒబేదేదోము ఇంటిని యెహోవా ఆశీర్వదించెను అని రాసుకుంది. కాబట్టి మనం ఎంతో కలిగి ఉన్న దానివల్ల ధన్యత రాదు, కానీ దేవుని కొరకు మనం చేయగలిగినప్పుడు, మనకున్న దానిలో కొంతైనా దేవునికి కేటాయించగలిగినప్పుడు, దేవుని కోసం ఫలించినప్పుడే మన బ్రతుకులకు అర్థం, లేకపోతే మన జీవితానికి అర్థమే ఉండదు. అలాగా ఈ కుటుంబస్తులు చేసినటువంటి చిన్న సాయం తప్పకుండా ఆ దీవెన ఆ కుటుంబానికి లభిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది వాక్యానుసారం. సరే, బయటికి వినపడుతుందా అశోక్? ఆ రోడ్డు మీదకి వినపడుతుందా? క్లియర్గా ఉందా? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యం చెప్పుకుందామా, ఏదన్నా పాట పాడదామా? పాడదామా? సరే, తలా ఒక పాట చెప్పకుండా మంచి పాట ఒకటి మీరు చెప్పండి, పాడదాం. అది ఇప్పుడు కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా పాడేదా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. గుడ్డివాడినయ్యా ఆ కన్నులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా.
గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి, లోకమంతా చూచి నన్ను ఏడి పిలుచిన, జాలితో నన్ను చేరదీసిన, లోకమంతా చూచి నన్ను ఏడి పిలుచిన, జాలితో నన్ను చేరదీసిన, కొంటదినయ్యా నా తోడు నిలువవా, కొంటదినయ్యా నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి, నీవు తప్ప నాకీ లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పిల్లవాడి తండ్రి జోక్యం చేసుకొని, అయ్యా వీడు నా కొడుకు, వీడికి దయ్యం పట్టింది. ఆ దయ్యం ఏం చేస్తంటే, వాడు నిప్పులు కనపడితే నిప్పుల్లోకి నెట్టేస్తుంది, నీళ్లు కనపడితే నీళ్ళలోకి నెట్టేస్తుంది. వాడు చూడటానికి ఫిట్స్ బలహీనత ఉన్నట్టుగా కనపడతాడు కానీ కాదయ్యా దయ్యం. వాడు చాలా యాతన పడుతున్నాడు. వాడిని ఆ దయ్యం నుంచి విడిపించడానికి మీరు ఉంటారేమో మీ దగ్గరికి తీసుకొచ్చాను, మీరేం కొండ మీదకి ఎక్కున్నారు, మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, దాన్ని వెళ్ళగొట్టడం వారి చేత కాలేదు అంటాడు. అప్పుడు యేసుప్రభు వాళ్ళకి వెళ్ళి చూసి, ఆ శిష్యులకి వెళ్ళి చూసి, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉందునో, ఎంతవరకు మిమ్మల్ని సహింతునో అని కోపడతాడు. కోపడి ఆ పిల్లవాడిని నా దగ్గర తీసుకురండి అంటాడు. గద్దిస్తాడు. గద్దిస్తే వాళ్ళు పోయి ఆ చిన్నోడు తీసుకొస్తారు.
యేసు ప్రభు ఎదుటికి వాడిని తేగానే వాడు విలవెల్లాడుతూ ఉంటాడు. దయ్యం వాడిలో ఉన్న దయ్యం కదిలి వాడు విలవెల్లాడుతూ ఉంటాడు. ప్రభు వాళ్ళ తండ్రితో అంటాడు, వీడికి ఇది సంభవించి ఎంతకాలం అయింది అంటాడు. అప్పుడు అతను అంటాడు, అది వానికి బాల్యము నుండే సంభవించింది, ఈ రోజుది కాదయ్యా, ఇది చాలా సీనియర్ దయ్యా, చాలా సంవత్సరాలుగా వాడిని బట్టి పీడిస్తూ ఉంది. మరి నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వలన ఏమైనా అయితే దయచేసి మా యందు దయ ఉంచి వాడిని బాగు చేయమంటాడు. యేసు ప్రభు దగ్గర అనకూడని మాట అతడు అంటాడు. ఏమిటంటే, నీ వలనైనా అయితే, నీ చేతనన్నా అయితే అనే మాట. వెంటనే యేసు ప్రభు వారు ఆ మాటకి బదులుగా, నీ వలన అయితే వాడిని బాగు చేయమని నువ్వు అన్నావు, బాగుంది, మరి నమ్మటం నీ వలన అయిద్దా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నమ్మువానికి సమస్తము సాధ్యమే అనే మాట ప్రభు మాట్లాడి ఆ దురాత్మను గద్దించగానే ఆ దురాత్మ వాడిని విలవెల్లాడించి పడద్రోసి వెళ్ళిపోయిన తర్వాత వాడు కదలకుండా పడుంటాడు శవంలాగా. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అంటారు, అట్లున్నా బాగుండేవాడు, అనవసరంగా ఏం దగ్గర తీసుకొచ్చి పిల్లాడిని కాజేసుకున్నావు, అని ఇప్పుడు చచ్చిపోయాడు, ఆడు చూడు కదలటం లేదు, ఆడ బిగసిపోయాడు, చచ్చిపోయాడు రా అని వాళ్ళందరూ ఇక గుంపు గోలకు లేస్తారు. వెంటనే యేసుప్రభు వెళ్ళి ఆ చిన్నవాడు చేయబట్టుకొని ఆడు లేవనెత్తుతాడు. అది చక్కగా లేచి ఆడు నిలబడతాడు. అండ్ ఆ తండ్రి చేతికి అప్పచెప్పేసి ఆయన పంపించేస్తాడు. జరిగిన సన్నివేశం ఇది. ఇందులో కొన్ని పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం, రూపాంతరం చెందుతున్నప్పుడు పేతురు ఒక మాట అంటాడు, నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు పర్ణశాల కట్టుదును, మనం ఇక్కడ ఉండుట మంచిది అని పేతురు అంటే, పరలోకము నుండి శబ్దం వచ్చి పేతురుని ఎందుకు గద్దించింది? పరలోకము నుండి తండ్రి స్వరము ఎందుకు పేతురుని గద్దించింది? అక్కడ గద్దింపులో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినవలెను అంటాడు. అంటే సీమోను పేతురు యేసు ప్రభు పక్కన ఒక పక్క ఏలియా, ఒక పక్క మోషే కూర్చొని ఆయనతో మాట్లాడుతుంటే ముగ్గురిని ఈక్వల్ చేసి మాట్లాడాడు అక్కడ పేతురు. అయితే తండ్రి అభిష్టం ఏంటంటే, నా ప్రియ కుమారునితో ఎవ్వరూ సమానులు కారు. నీకు ఒక పర్ణశాల, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి అంటే ముగ్గురిది ఒకే స్థాయి అని పేతురు అభిప్రాయపడ్డాడు. కానీ ఏలియా, మోషేలు ఎన్నటికీ ఎప్పటికీ కూడా యేసయ్యతో సాటిదారు, సమానులు కారు. కాబట్టి నా ప్రియ కుమారునితో ఎవరిని ఈక్వల్ చేయవద్దు. మోషేలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఏలియాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ నా ప్రియ కుమారునిలో ఒక్క లోపము గాని, ఒక్క పాపము గాని, ఒక్క తప్పిదము గాని లేదు. ఆయన సంపూర్ణుడు. కాబట్టి ఆయనతో మిగిలిన వారిని ఈక్వల్ చేయొద్దు. ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. నాకు తెలియదు, సమాజంలో ఒక మనిషిగా మానవత్వంతో ఎలా బతకాలో నాకు తెలియదు. ఏదో మనిషిగా పుట్టాను కానీ ఒక పశువులాగా జీవించిన జీవితం నాది. అంటే కళ్ళు తెరిచి చూస్తున్నట్టే ఉంది కానీ నా దృష్టి సరిగా లేదు. మరి నా కళ్ళు ఎప్పుడు బాగు చేయబడ్డాయి? విలువైన చూపు నాకు ఎప్పుడు వచ్చిందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వచ్చింది. ఆయన వాక్యం నా కళ్ళు తెరిపించింది.
తన తల్లినైనను తండ్రినైనను హింసించు వాని దీపం కారు చీకట్లో ఆరిపోవునన్నాడు. తన తల్లిని హింసించి తండ్రిని దూషించు వాని కళ్ళు లోయకాగులు పీకునన్నాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని తప్పనిసరిగా సన్మానించు నాయనా అన్నాడు. తల్లిదండ్రులను ప్రేమిస్తే, తల్లిదండ్రులకు బాధ్యతను నెరవేరిస్తే, తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ వహిస్తే దేవునికి ఎంత సంతోషమో గ్రంథంలో రాయించాడు. ఆ తర్వాత ఇక తల్లిని తండ్రిని సన్మానించడం మొదలుపెట్టాను. అంతకుముందు ఎప్పుడు కూడా మా నాన్న పాదం పట్టెరగని నేను మా నాన్న వృద్ధాప్యం ముందు కాళ్లకు నూనె రాసి ఆయన పాదాలు వచ్చి ఆయన సేవ చేయడానికి సిద్ధపడ్డా. అమ్మ పాదాలు పట్టుకొని అమ్మ పాదాలకు మొక్కేటట్టు నా దేవుడు నేర్పాడు. నాకంటే నేనే నీ సృష్టికర్తనైనా నువ్వు కళ్ళు తెరిచినప్పుడు మొదట చూసింది నీ తల్లినిరా, అమ్మ, జన్మనిచ్చింది అమ్మ. మీ నాన్న నీకు పరిచయం చేసిందమ్మ, నేను ఒకడున్నానని నీకు స్పృహలోకి తెచ్చింది అమ్మ. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా అమ్మరా. అమ్మను తృణీకరించకూడదు, అమ్మని గౌరవించాలి, అమ్మని ప్రేమించాలి. అది నీకు దీవెన నాన్న. నా యేసయ్య నేర్పాడు. తండ్రిని కూడా అలానే గౌరవించాలి నాన్న. పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి లోకం నీకు నేర్పింది నాన్న. వేలు పట్టుకొని అన్ని తీసుకెళ్ళి చూయించి నీ కడుపు నింపింది నాన్న, నీకు వస్త్రం ఇచ్చింది నాన్న, నీకోసం అహర్నిశలు కష్టపడింది నాన్న, త్యాగం చేసింది నాన్న. అమ్మ చేసే ఊడిగం అమ్మ నీకు చేస్తే, నాన్న చేసే ఊడిగం నాన్న చేశాడురా నీకోసం. తను చినిగిపోయిన కట్టుకొని నీకు మంచి బట్ట కట్టి పెట్టాడయ్యా. తను తినాలనుకున్న పదార్థాన్ని తినకుండా నీ నోటికి అందించి నువ్వు కడుపు నింపుకుంటే నీ కడుపు చూసుకొని ఆయన ఆనందపడ్డాడ్రా. అమ్మ అంతే, నాన్న అంతేనయ్యా. పక్క దడిపితే మంచి నిద్ర కూడా వదిలిపెట్టుకొని నీకు శుభ్రం చేసి నువ్వు నిద్ర భంగం కాకూడదని తన నిద్రను మానుకుందిరా అమ్మ అని అమ్మ నాన్న యొక్క ఔన్నత్యాన్ని, వాళ్ళ మమతాను రాగాల్ని సరిగా గుర్తించేటట్టు నా కళ్ళు వెలిగించింది నా యేసయ్య. దేవునికి కట్టుకున్న భార్యను ఎలా ప్రేమించాలో ఎలా గౌరవించాలో తెలియదు నాకు. వివాహానికి ముందు తన తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరినీ కలిగి ఉన్న నీ భార్య నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ప్రేమలన్నిటికీ దూరం అయిపోయిందిరా. నువ్వు ఆహారం పెట్టినా పెట్టకపోయినా, కొట్టినా తిట్టినా, దూషించినా, వస్త్రం ఇచ్చినా ఇయ్యకపోయినా, ఆకలితో పస్తులుంచినా నీకోసమే ఎదురు చూసింది. నీకోసమే. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అన్న ఒక్క మాటలో అన్ని విషయాలు నేర్పాడు యేసయ్య. ఈ విధంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక విలువైన చూపు వచ్చింది. సమాజంలో మనుషులు బ్రతుకుతున్నారు తమ కోసం తాను. నీకోసం నువ్వు బ్రతకటం, నీకోసం నువ్వు సుఖాన్ని వెతుక్కోవటం తప్పు కాదురా. కానీ నీతో పాటు నీ కుటుంబాన్ని, సమాజంలో కొంతమందినైనా బాగు చేయగలిగే విధంగా, సంతోషపెట్టగలిగే విధంగా బ్రతికితే ఆ జీవితానికి అర్థం, పరమార్థం ఉంది. కానీ నీకోసం మాత్రమే నువ్వు బతికితే నీ బ్రతుకు అర్థం లేదురా అనే పాఠాన్ని కూడా దేవుడే నేర్పాడు గ్రంథంలో. ఆ తర్వాత సమాజాన్ని చూసేటువంటి దృష్టి నాది మారింది. నా భార్యాబిడ్డల విషయంలో నా దృష్టి మారింది. తల్లిదండ్రుల విషయంలో దృష్టి మారింది. తోడబుట్టిన వారి బాధ్యతలు నెరవేర్చే విషయంలో నా దృష్టి మారింది. నేను ప్రభువు నమ్ముకోవటం మాత్రమే కాకుండా నా భార్య కూడా దేవుడిని నమ్ముకున్నాక నేను నా భార్య కూడా చెప్పుకుంటూ వచ్చాను. బైబిల్ గ్రంథంలో రాసుంది, అమ్మాయి నిన్ను ప్రేమించాలి, నిన్ను బాధ్యతగా చూసుకోవాలి, అదే సమయంలో నా తల్లిదండ్రుని కూడా చూడాలి, తోడబుట్టిన వారి బాధ్యతలు కూడా నెరవేర్చాలి. ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. కాబట్టి నేను వాళ్ళని నిర్లక్ష్యపరిస్తే నా దేవుడు నన్ను లెక్క అడుగుతాడు కనుక దయచేసి వాళ్ళని నేను ప్రేమించి ఆదరించేటప్పుడు ఎప్పుడు నువ్వు అడ్డు రావద్దు. నీకేదైనా తక్కువైతే నన్ను అడుగు, కానీ నా ఫ్యామిలీకి సపోర్ట్ చేసే విషయంలో నువ్వు అడ్డు రావద్దు. ఎందుకంటే నా బాధ్యత అది. నాకు యేసయ్య ఇచ్చిన బాధ్యత. నా కళ్ళు తెరిచాడు నా తండ్రిని నా భార్యకి చెప్పుకున్నా. ఈ విధంగా నా జీవితం రూపాంతరం చెందటమే కదా. నాలాగా లక్షలాది ఈ చేయి దాచి కొడితే సిలువకు పోయేటప్పుడు యేసయ్య దెబ్బతిని మౌనంగా చూసినట్టు దెబ్బతిని నా వైపు చూడటమే కానీ ఎందుకు కొట్టావు నువ్వు ఇలాంటి దుర్మార్గుడు అని ఒక్కసారి కూడా ఒక పదం కూడా ఉన్నవాడు. దేవుడు కళ్ళు తెరిచిన తర్వాత, వెలిగించిన తర్వాత నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. అమ్మని ఏ మాట అనాలో తెలియదు, నాన్న ఎలా గౌరవించాలో తెలియదు, ఇద్దరిని తృణీకరించాను. టోటల్గా క్రీస్తులో దృష్టి మారింది.
అంతకుముందు ఆ దృష్టి లేదు. కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తున్నాను కానీ మనోనేత్రాలు వెలిగించబడ్డా. యేసయ్య నాకు చేసిన కార్యం ఏంటో తెలుసా? నా మనోనేత్రాలు వెలిగించాడు ఆయన. అప్పటిదాకా నా సుఖం, నా సంతోషం, నా ఆనందం, నా ఎంజాయ్మెంట్ అని బ్రతికిన నేను అవసరమైతే నా సుఖాన్ని త్యాగం చేసినా సరే నా వారికి, సమాజానికి సంతోషం కలిగించే బ్రతుకు బ్రతకాలని నిర్ణయించుకొని ఆ మెట్టుకు వచ్చాను. ఈరోజు ఇక్కడ చదువుకున్న యవనస్తులు ఉన్నారు, చిన్నలు పెద్దలు బిడ్డలు ఉన్నారు. మీరు కూడా ఈ విషయాన్ని గుర్తించండి. మీ బాధ్యతలను మీరు గుర్తించి విలువలను ఎరిగి కుటుంబాలని లక్ష్య పెట్టి మీరు చేయగలిగిన సేవ కుటుంబానికి, సమాజానికి చేయండి. అది దేవునికి చేసినట్టుగా దేవుడు ఫీల్ అవుతాడు. దేవుని స్తోత్రం. ఈ సందర్భంలో నాకు డౌట్ వచ్చింది. మీరు చాలాసేపు అయినట్టుంది కదా కూర్చొని. ఒక్కసారి అలా లేచి కూర్చుంటారా? నడుములు సర్దుకుంటే ఒక్కసారి అలా లేండి. ఒరిగింది మనుషులు చేసిన పాపం, మమతల భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణరథం. అమ్మా, వాస్తవంగా మనం చేసిన పాపాలకి మనం శిక్షకు గురి కావాలమ్మా. న్యాయం ప్రకారం నరకానికి వెళ్ళాలి. కానీ దేవుడు ప్రేమస్వరూపి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం చేసిన పాతకాలను బట్టి, పాపాలను బట్టి మనకు వచ్చేటువంటి ఆ తీర్పును మనం ఎదుర్కొని నశించకుండా మనం రక్షించబడాలంటే మన పక్షాన మరొకరు బలి కావాలమ్మా. ఆ బలి కావటానికి మనుషుల్లో ఎవరూ పనికిరారమ్మా. అందరికీ సృష్టికర్త అయిన వాడే బలి కావాలి. ఆయన తనంతటా తానే ఇష్టపడి రావాలి. బలయ్యేవాడు చిందించే రక్తము అనంత ప్రాణశక్తి కలిగిన రక్తంగా ఉండాలి. అండ్ అందరితోనూ అతనికి అనుబంధం ఉండాలి. అందరికీ సరిపోయినంత ప్రాణశక్తి కలిగిన రక్తమై ఉండాలి. అది కూడా ఒక వ్యక్తి తనంతట తానుగా వచ్చి పెట్టాలి. ఆ రక్తం చిందించే వ్యక్తిలో ఏ పాపము ఉండకూడదమ్మా, ఏ తప్పు ఉండకూడదు. అలాంటి నిర్దోషమైన, పరిశుద్ధమైన, పవిత్ర రక్తము భూమి మీద చిందించబడితే ఆ బలిని బట్టి పాపులైన మనందరి మనం పాపం 10-10:30 కల్లా వచ్చి కూర్చున్నారు. మరి నా కోసం ఎవరన్నా ప్రాణం పెడతారా? ఏందిరా నాయన ప్రాణం పెట్టేది? నీకోసం మమ్మల్ని ఏడవమ్మంటా ఉంటారు కదా. ఎవరు ఇష్టపడి ప్రాణం పెట్టరు. కానీ యేసయ్య ఏమన్నాడో తెలుసా? నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు అన్నాడు. మీరు గమనించండి, యేసయ్యని బలవంతంగా లాక్కుపోయారా, లేకపోతే తనను తాను అప్పగించుకున్నాడా? మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నారు. నేను నజరేయుడగు యేసును వెతుకుతున్నానని సైనికుల నాయకుడు అంటే, ఆ నజరేయుడగు యేసును నేనే, నన్ను బంధించండి అంటాడు. అంటే తనంతట తానే ఇష్టంగా అప్పగించుకున్నాడు. అలా అప్పగించుకొని మన పాపాలు తన మీద వేసుకొని మొయ్యకపోతే మానవ జాతికి విమోచన లేదు. ఇది ఎలాంటిదంటే, బిడ్డలు చేసిన తప్పుకి తండ్రి వెల చెల్లించినట్టు మన పాతకాలకి ఆయన వెల చెల్లించాడు. తాకినంతనే స్వస్థతను సగిన తనువుపై కొరడా చెళ్ళంది, అమానుషాన్ని పట్టుకోలేని అబలల ప్రాణం అల్లాడింది. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణరథం.
ఏమండి? తాగితే స్వస్థత వచ్చింది ఏసై తాగితే, కానీ ఆ తాగిన చేతులకు శీలను. దీనులు, ఆర్తులు, అన్నార్తుల కొరకు నడిచిన ఆ పాదాలకు శీలను. మన గురించి ఆలోచించిన ఆ శిరస్సుకు ముళ్ళు. ఆయన ఏం పాపం చేయలేదు. మరి ఇవన్నీ ఎవరి పాపాలు? మనం గ్రహించాలి, మన పాపాలే, మన కోసమే. అమ్మా, నీకోసమే ఆ రక్తపు ముద్దగా మారి సిలువన పడ్డాడమ్మా. నీకు తెలియదు తల్లి ఆ సంగతి. ఆయన నిన్ను ప్రేమించి నీకోసమే ప్రాణం పెట్టాడమ్మా. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే నిత్యము మండే నరకాగ్ని నుంచి కాపాడబడి నిత్య జీవానికి చేరతావమ్మా. ఇది తెలియక నువ్వు అది బొట్టులో వేస్తున్నావమ్మా, చెత్త బొట్టులో వేస్తున్నావమ్మా. అర్థం చేసుకో తల్లి అని చెప్పాట. ఇక ఆ తర్వాత ఆ గ్రంథాన్ని తృణీకరించడం మానేసింది ఆమె. అవునా, యేసు ప్రభు సిలువన పడింది నా కోసమా, నా పాపాల కోసమా? నాకు తెలియక ఇన్నాళ్ళు అసహించుకున్నాను. ఆయన రూపం ఏంది అలా ఉంటుంది, ఆయన ఒళ్ళంతా రక్తం, గాయాలు, ఏంది అలా ఉంటాడని అసహించుకున్నాను. కానీ అది నా కోసమేనన్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకా నేను ఎప్పుడు తృణీకరించను అని ఆమె తీర్మానం చేసుకుంది. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు మనందరి పాప ఈ వార్త నేను మీకు చెప్పటమే కాదు, మీరు కూడా ఇతరులకి చెప్పాలి. ఇది మీ బాధ్యత కూడా. అప్పుడే సమాజానికి మీ వల్ల మంచి జరుగుతుంది. కొన్ని జీవితాలైనా బాగుపడతాయి, కాపాడబడతాయి. దృష్టిలో పెట్టుకోండి. ఇక కొండ మీద యేసు ప్రభు మాత్రమే ప్రత్యేకమైన వాడు, ఆయనతో సమానులు ఎవరు లేరు అని నేను చెప్పాను. ఆయన వంటి పరిశుద్ధుడు లేడు, ఆయన వంటి త్యాగధనుడు లేడు, ఆయన వలె పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు. కానీ ఏలియా, మోషేలు బలహీనులే. వాళ్ళలో కూడా లోపాలు ఉన్నాయి, వాళ్ళలో కూడా పొరపాట్లు, వాళ్ళలో కూడా లోటుపాట్లు. కానీ యేసయ్యలో ఏ పాపము, పరిపూర్ణ పరిశుద్ధుడు. రైట్. కాబట్టి తండ్రి చెప్పాడు, ఈయనతో ఎవరిని ఈక్వల్ చేయొద్దు, ఈయన అందరికీ పైన ఉన్నవాడు, ఈయనతో ఎవ్వరూ సమానులు కాదు అని అందుకన్నాడు అనమాట. సరే, కొండ మీద ఈ సన్నివేశం జరిగింది. ఇక కొండ దిగొచ్చాడు. కొండ దిగినప్పుడు కింద ఏం జరుగుతుంది సన్నివేశం? శిష్యులు ఆ దురాత్మను వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు యేసు ప్రభు వచ్చి ఆ చిన్నవాడి తండ్రిని అడిగినప్పుడు ఆ చిన్నవాడి తండ్రి స్పందించి అన్న మాట యేసు ప్రభు విని అక్కడ ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. అది మీకు చెప్పాలని ఈ మ్యాటర్ అంతా తీసుకున్నాను. అదేంటంటే, నమ్ముట నీ చేతనైతే లేదా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. సమస్తము సాధ్యం అనేటువంటిది ఒక దేవునికి మాత్రమే వర్తించే మాట. ఏదైనా చేయగలడు, ఏదైనా నెరవేర్చగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని దేవుడు మాత్రమే తన్ను గురించి తాను చెప్పుకున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం శారాల దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు, శారా గుడారములో ఉంటుంది, అబ్రహాము దేవుని ఎదుట ఉంటాడు. అబ్రహాము పెట్టిన ఆతిథ్యం తీసుకొని వెళ్తా వెళ్తా దేవుడు అంటాడు, అబ్రహామా, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను మరలా వస్తాను. అప్పుడు నీ భార్య అయిన శారా నీకు కుమారుణ్ణి కంటుంది, నీ భార్య చేతిలో కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. అప్పటికి ఆమె వయసు ఎంతో తెలుసా? 89 సంవత్సరాలు. ఆయన వయసు ఎంతో తెలుసా? 99 సంవత్సరాలు. ఆయనకి ఆమెకి 10 ఏళ్ల గ్యాప్. 89 ఆమెకి, ఆమె భర్తకు 99. అప్పుడు ఈయన అంటాడు దేవుడు, నీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున మరలా వస్తాను. అప్పుడు నీ భార్య అయిన శారా నీకు కుమారుణ్ణి కంటుంది అంటాడు. లోపల గుడారంలో ఉన్న శారా ఈ మాట విని నవ్వుకుంటది మనస్సులో, బయటికి కాదు, మనస్సులో నవ్వుకుంటది. 99 ఆయనకి, 89 నాకు. గొడ్రాలిని, స్త్రీ ధర్మం ఉడిగిపోయిన దాన్ని, మనవాళ్ళని ఎత్తుకునే వయస్సు గలదాన్ని, ఈ వయసులో నాకు కుమారుడు అని మనస్సులో నవ్వింది. ఆమె అక్కడ నవ్వటం బయట గుడారం వెలబడున్న దేవుడు గుర్తించి అబ్రహాం వైపు తిరిగి, అబ్రహామా అంటాడు. ప్రభువా, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? అమ్మో, ఎంత మాట తండ్రి! ఎవరన్నారు ఆ మాట? మరి 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా
90 ఏండ్ల నేను బిడ్డని కందునా అని శారా నవ్వనేలా అంటాడు. ఆయన బయటకు వచ్చి నేను నవ్వలేదంటే, నువ్వు నవ్వావు. నేను నవ్వలేదండి. నవ్వావు అంటే నువ్వు నవ్వలేదంటే నేను అబద్ధం చెబుతున్నాను. అంటే బయటికి నవ్వలా, లోపల నవ్వుకుంది. ఇప్పుడు ఈ వయసులో మీకు కొడుకు పుడితే చూసిన జనం నవ్వుతారు. కాబట్టి నీకు పుట్టే కొడుకు పేరు నవ్వు అని పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు అనే మాటకి నవ్వు అని అర్థం తెలుసా మీకు? అబ్రహాంకి 100 ఏళ్లకు పుట్టిన ఆ కొడుకు పేరు ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. మీరందరం నవ్వారు కనుక మీకు పుట్టేవాడి పేరు నవ్వే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? కాబట్టి ఇక్కడ దేవుడు తన గురించి తాను చెప్పుకున్నప్పుడు నాకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పుకున్నాడు. అంటే దేవుడికి అసాధ్యమైనది లేదు అంటే మనకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి. మనుషులంగా మనకి అన్ని సాధ్యమేనా? అన్ని సాధ్యమైతే అప్పుల పాలు ఎందుకై ఉంటాం కదా? బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టం, అవి ఉన్నాయో తాకట్టు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? స్తోత్రం. మన వల్ల కాటల్లా మనకు కొన్ని అసాధ్యాలు ఉన్నాయి. అవునా? మనకు అసాధ్యమైనది లేకపోతే మరి నీ యజమానుడు త్రాగుడు బంధకాలు ఎలా ఉన్నాడు? మరి నీకు అసాధ్యమైనది లేకపోతే టిష్ అంటే మారిపోవాలి. మరి మారలేదుగా. ఎంత మొత్తుకున్నా మారట్లేదు, ఇంకా డబల్ తాగుతున్నాడు. నీ పిల్లలు అలా ఎందుకున్నారు? అవునా? మరి నీకు అసాధ్యమైనది లేకపోతే నీ పరిస్థితులు ఎందుకని అలా ఉన్నాయి? అవునా? అంటే మనకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ దేవుడికి అసాధ్యమైనది లేదు. కానీ ఈరోజు మీరు ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన మాట, దేవునికి మాత్రమే కాదు అసాధ్యమైంది లేనిది, ఆయన్ని నమ్మినోడికి కూడా అసాధ్యమైంది లేదన్నాడు. అది మనం గుర్తుపట్టాల్సిన మాట. నాకు అసాధ్యమైనది లేదు, రెండవది నన్ను నమ్మిన వాడికి కూడా అసాధ్యమైనది లేదు. నా యందు విశ్వాసం ఉంచిన వానికి కూడా సమస్తము సాధ్యమే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, నన్ను నమ్మిన వాడికి, నా యందు విశ్వాసం ఉంచిన వాడికి కూడా అసాధ్యమైంది లేదు, కానీ అయితే నన్ను నమ్మటం చేత కావాలన్నాడు. అక్కడ ఉంది ట్విస్ట్. నా యందు విశ్వాసం ఉంచడం చేత కావాలి. అది కానీ నీకు చేతనైతే నీకు కూడా అసాధ్యమైంది ఏది లేదన్నాడు. మీలో ఇక్కడ కూర్చున్న లేడీస్ని అడుగుతున్నాను, కారు నడపడం ఎవరికన్నా వచ్చా? లోపల వాళ్ళు చెప్పండి. ఆ బయట వాళ్ళకి వచ్చలే, అంటే ఆడవాళ్ళకి రాదులే, కానీ జెంట్స్కి వచ్చు. వచ్చా? రాదు. కానీ సిటీలో పోదాం పండి, ఆడవాళ్ళు పడేసి తోలుతుంటారు కార్ని సింగిల్ హ్యాండ్తో. నువ్వు స్త్రీవే, ఆమె కూడా స్త్రీయే. పెద్ద వెహికల్ కూడా, ట్రైన్ కూడా నడిపిద్ది స్త్రీ, ఫ్లైట్ కూడా నడిపిద్ది. తెలుసా మీకు? పైలట్లు లేడీస్ ఉన్నారు తెలుసా? విమానం నడిపిద్ది, రాకెట్లు పోయించింది మన గుర్తులేదా? ట్రైన్ నడిపింది. అవునా? బైక్ మీద కుర్రోళ్ళు కూర్చొని తెగబోతుంటారు, మీసాలు తిప్పి నేను నడుపుతున్నానని. ఆడపిల్లలు కూడా పడేసి తోలుతున్నారు బైకులు. గాలిపోతుంది. ఇప్పుడు ఏం లేదు, ఇక ఆమె నడపంది ఏం లేదు. ఈ ముఖం మీసాలు తిప్పి ఇట్టిట్టు అనుకుంటే అనుకుంటా పోతే అంతకంటే రెబల్గా తోలుతుంది. స్తోత్రం. ఇంకేముంది, వీడి మీసాలు తిప్పేదాని లేదు, దించుకొని తిరగటమే. ఏడిసే అదవా, నువ్వు నడిపేది బైక్, నేను కూడా నడుపుతున్నాను. ఇప్పుడు బైక్ నడిపిన వాడిని ఎగతాలు చేస్తాడు, ఆడపిల్ల కూడా పారే అంట. స్తోత్రం. గట్టిగా చెప్పండి. కానీ మీకు ఇప్పుడు నేను చెప్పిన ఏమి రావు. విమానం తోలుతారా? చేత అయితే జీపు తోలుతారా? బైక్ తోలుతారా? సైకిల్ కూడా చేయాలి. కానీ గుర్తుపెట్టుకోండి, మరి మీలాంటి స్త్రీలే అన్ని నడిపారుగా. అంటే వాళ్ళకి చేత అయింది, మీకు చేత కాలేదు. చేతగాని వ్యక్తులకి ఎప్పటికీ చేత కాదా? అంటే సాధన చేస్తే చేత అయింది. అది పాయింట్. మీలాగే పుట్టారు వాళ్ళు కూడా, ఆడపిల్లలే. కానీ మీరేమో దాని మీద దృష్టి పెట్టలేదు, వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి సాధన చేశారు, సాధించారు. అందుకే విమానం నడిపారు, ట్రైన్ నడిపారు, రాకెట్లో ఎక్కి అక్కడ దాకా వెళ్ళగలిగారు, స్పేస్లోకి వెళ్ళి అక్కడ పనులు జరిగించి, శూన్యంలోకి వెళ్ళి అక్కడ కార్యాలు జరిగించి వచ్చారు. ఈరోజు జంట చేసేది మిలిటరీలో లేడీస్ ఉన్నారు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లో ఆడవాళ్ళని చూశాను నేను. చొరకత్తుల్లాగా ఉంటారు,
శత్రువుకి దించుతారు బుల్లెట్. తెలుసా మీకు, ఒక ఆడ మనిషి 4-5 కొట్టింది. మళ్ళీ మగవాళ్ళు కూడా తనలో నేను వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మీకు అలా తయారుగా ఉంది కదా, కాదులే టెన్షన్ పడవాకండి, ఇంకేం ఫైట్ చేస్తారు, ఆల్రెడీ ఫైటింగ్లో బలైపోయి ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా సరే ఏదో నువ్వు వదిలేస్తున్నావు కాబట్టి అతను నీ మీద సాగించుకుంటున్నాడు. ఒకసారి కళ్ళు ఎర్ర చేసి ఉగ్ర రూపం దాలిస్తే మళ్ళీ నీ దగ్గరకు రావాలంటే దడ కనిపిద్ది. సరిగ్గా తిరిగి ఏసు రక్తమే జయమని ఒక్క షాట్ ఇస్తే 3 రోజులు లేవడు. ఎందుకంటే ఫిజికల్ గా నువ్వు గట్టిగా ఉంటావు, ఆయన కాదు. ఉతికి తోమి ఊడిసి సరిగ్గా ఉంటుంది బాడీ. గుద్దితే మళ్ళీ ఇంకా మాట రాదు. ఇక కళ్ళు మూసి గుద్దితే ఎవరు గుద్దారో అర్థం కాదు. ఇక దేవునికి స్తోత్రం. మాట రా కాసేపు గదేళ్ళు దన్నుకున్నాక ఏం జరిగిందండి అంటే చాలు ఎవరో గుద్దారని. దేవునికి స్తోత్రం. అంటే అత్తగాని గుద్దారు మళ్ళీ శాలేమన్న చెప్పాడు అంటే హల్లేలు మాట వరుసగా చెప్తుందండి. అదే మళ్ళా గట్టిగా చెప్పాడు, అన్న వీడికి లాభం లేదని ఏదో ఒకటి. ఏమండి, ఏం లేదు, నిద్రపోయేటప్పుడు గొంతు పట్టుకుంటే చాలు కలవరం. ఇక నిద్రపాటు ఇంట్లో సంపిద్రా నన్ను, నా భార్య కాబట్టి చెబుతున్నాను. అంటే స్త్రీలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని ఉంది. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఆర్ఏఎఫ్ అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. మిలిటరీలో లేడీస్ కూడా దిగుతారు చూసారా, దళాల్లో రేల కొట్టుడు కొడతారు, మామూలుగా ఉండదు. అమ్మా నువ్వు ఆడ మనిషి అమ్మ అర్థం చేసుకోమన్నా కూడా పగిలిపోద్ది. ఆడలేదు మళ్ళీ ముందు పారరే పాని బాధ పెడతారు. తెలుసుగా మీకు. మరి వాళ్ళకి చేత అయింది, మీకు ఎందుకు చేత కాలేదు అంటే ఒకటే విషయం, సాధన చెయ్యలేదు. సాధన చేస్తే జంట చేసే పనులన్నిటికీ మించిన పని స్త్రీ చేయగలుగుతుంది అనేది ఎలా నిజమో, ఏదైనా ప్రాక్టీస్. ఏంటిది ప్రాక్టీస్ అంటే సాధన. ఏ స్థాయిలో నువ్వు విశ్వసించడాన్ని నేర్చుకోగలవో ఆ స్థాయిలో నా కార్యాలను నువ్వు చూస్తావు అని దేవుడు చెప్తున్నాడు. చర్చికి అందరూ వస్తారు, వచ్చిన వాళ్ళందరూ విశ్వాసం ఉంచుతారు. పాస్టర్ల సంగతి కూడా చెప్తున్నాను నేను. పాస్టర్లు కూడా చాలా మంది సేవ చేస్తారు, కానీ అందరికీ ఒకే రిజల్ట్ ఉండదు. కొంతమంది 1000 మంది సంఘాన్ని కడితే, కొంతమంది 100 మంది సంఘాన్ని, కొంతమంది 50 మంది సంఘాన్ని. కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, కానీ ఒక కారణం అయితే విశ్వాసం కూడా ఒక లోపమై ఉండవచ్చు. విశ్వాసాన్ని నేర్చుకోవాలి అనేది ఈరోజు పాఠం. ఆ ఒక్క మొక్క క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. ఏమి నేర్చుకోవాలి? బైక్ తోలటం మీకు రాకపోయినా, కారు తోలటం రాకపోయినా, మనుషుల మీద ఫైటింగ్లు చేసి కరాటే కుంఫు ఏం మీకు రాకపోయినా, వాటి వేటిని మీరు సాధన చేయకపోయినా, మనమందరం దేవుని బిడ్డలంగా ఒక్క విషయాన్ని ఖచ్చితంగా సాధన చేయాలి. అదేంటంటే దేవుని విశ్వసించటం. ఎందుకంటే యేసయ్య స్పష్టంగా అతను నా మాట అడిగాడు, నీకు చేత ఇద్దా? నన్ను విశ్వసించడం చేత ఇద్దా? నువ్వు ఏ స్థాయిలో ఆ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తావు, ఆ స్థాయిలో నా కార్యాలను చూస్తా ఉన్నావు. నువ్వు కొంచెం విశ్వాసాన్ని కలిగి ఉంటే కొంచెం కార్యమే చూడగలవు. నువ్వు విస్తారమైన విశ్వాసాన్ని సాధన చేసి కలిగి ఉండి ఉపయోగించగలిగితే విస్తారమైన కార్యాలను నువ్వు సాధించగలుగుతావు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విశ్వాసాన్ని నేర్చుకోవాలి, విశ్వాసాన్ని సాధన చేయాలి. ఈ విశ్వాసం దేవుని గురించి మనకు ఒక వ్యక్తి చెప్పుట ద్వారా, దేవుని మాటలు వినటం ద్వారా మనకు స్టార్ట్ అయింది. అసలు విశ్వాసం అనేది మనలో ఎలా ప్రారంభమైందంటే రోమాపత్రికలో ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. వినుట వల్ల ఏం కలిగిద్దంట? అక్కయ్య చెప్పండి, ఏం కలిగిద్ది? ఒకప్పుడు నాకు యేసయ్య తెలియదు, ఎవరో నీ ఓటి తల్లి, అక్షర జ్ఞానం లేని తల్లి, ఆమె దేవుడిని నమ్ముకుంది. నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో నేను యేసు ప్రభుని గురించి అసలు తెలుసుకున్నానంటే నీ బోటి తల్లి ముందు యేసయ్య గురించి నాకు పరిచయం చేసింది. నేను పాల వ్యాపారం చేస్తాను, 100లాది ఇళ్ళు తిరుగుతాను అనుకోండి. నేను బాగా అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే అన్యులు చాలా మంది గృహాల్లోకి నేను వెళ్ళి పాలు ఇచ్చినా వాళ్ళు పాలు పోయించుకొని వదిలేస్తారు, కానీ ఎవరు అంత గ్లాస్ నీళ్ళు ఇవ్వరు. కానీ 2 క్రైస్తవ కుటుంబాలు చూశాను,
ఒక క్రైస్తవ కుటుంబంలో నేను పాలిస్తే ఆ తల్లి నన్ను పలకరించి ఏనైనా బాగున్నావా అని పాలు పోయించుకుంటా, నీళ్లు తాగునాయనా కాసిందని నీళ్లు ఇచ్చి నీళ్లు తాగుతా. ఇంకొక క్రైస్తవ కుటుంబం యేసుప్రభువుని నమ్ముకున్న కూడా ఆ కుటుంబం దగ్గరికి నేను పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నీళ్లతో ఆగరు వాళ్ళు. టిఫిన్ రెడీ చేసి నాకు టిఫిన్ పెట్టి, ఎందుకంటే నువ్వు తెల్లవారుజాము 3 లేచి పల్లెటూళ్ళకి వెళ్ళి పాలు పట్టుకొని ఇల్లు తిరిగి ఇప్పుడు 10 దాటుతుంది నాయన, నీకు ఆకలి అవుతుంటుంది, ఇది తిన్నయ్యా ముందని ఆ తల్లి నాకు ఆహారం పెట్టి అని టీ ఇచ్చి ప్రేమ పంచిద్ది. నాకెంత ఆశ్చర్యం అంటే, ఇన్ని గృహాలు తిరిగాను, ఇంతమంది రోజు నా చేత పాలు పంచుకుంటారు, కానీ ఒక్కరూ గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వరు, అంత ఆహారం పెట్టరు, అంత పండివ్వరు. కానీ ఈ తల్లికి ఎందుకు ఇంత ప్రేమ? నన్ను చేర్చుకొని నాకు టిఫిన్ పెట్టి, నేను వెళ్ళగానే ఆడపిల్లలకి పురమాయించేది ఆమె కూతుళ్ళకి, అమ్మా అన్న వచ్చాడమ్మా టిఫిన్ ఇవ్వండి అన్నకి, వాళ్ళది టిఫిన్ కొట్టు ఇచ్చి చాయ్ ఇచ్చి మళ్ళీ నేను తిన్నదానికి తీసుకోదు, టిఫిన్కి తీసుకోదు. అయ్యా వద్దులే అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంత ప్రేమ కలిగి ఉన్నారు. మిగిలిన వాళ్ళ ఆలోచనకి వాళ్ళ జీవిత విధానానికి కొంచెం వ్యత్యాసం ఉందని నాకు అనిపించింది ఆ కుటుంబాలను చూసినప్పుడు. నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ లేదుగా? మీరు ఎప్పుడన్నా పాలోడి కానీ టీ ఇచ్చారా? ఆడిచ్చిన పాలు తీసుకొని టీ పెట్టుకొని తాగుతారు. ఆ ఊరగా ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాగా అంటావు, ఇత్తనవలే ఏదో లేదు, ఇయ్యట్లేదని అంటలేదు. ఎప్పుడన్నా కూర్చోబెట్టాయా అని టీ తాగాయా అన్నావా అని చూడు. తమ్ముడా ఈ టీ తాగినానా అను, అక్క వాడు వచ్చిందా గుర్తుపెట్టుకుంటాను. తెలుసా నీకు ఆ సంగతి? తోటకూర కరేపాకు అనుకుంటూ వస్తాడు, నువ్వు తాగుతుంటావు పొద్దున్నే ఇంటి బయట కూర్చొని వేడిపెట్టి ఇక్కడికి తీసుకొచ్చాయా కాసిన టీ తాగు అని పొద్దున్నే ప్రాణం తప్పలాడుతుంటది. ఆ వేడివేడి టీ తాగితే ప్రాణం తెప్పరిల్లినట్టు ఉంటుంది, దండం పెడతాడు. తెలుసా నీకు? ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ బిడ్డ. అందరూ వేరు, నువ్వు వేరు. నువ్వు దేవుడు నమ్ముకున్న బిడ్డవు కదా. సమాజంలో ఎవరొచ్చినా సరే నువ్వు చేయదగ్గ సాయం, నువ్వు చేయదగ్గ న్యాయం. సమాజంలో అన్నిళ్ళు తిరిగిన వాడు నీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అందరూ వేరు, ఈ తల్లి వేరు అనాలి. బంగారు తెల్లయ్య కడుపు చూసి అన్నం పెట్టింది, అంత టీ ఇచ్చింది, మా అమ్మ నా తల్లి అనుకోవాలి. పెద్దోడైతే అన్నయ్య దానయ్య కూర్చో చాయ్ తాగు, చిన్నోడైతే తమ్ముడా అసలు టీ తాగు నాన్న అను, అక్క అంటాడు, గుర్తుపెట్టుకుంటాడు. ఆ ప్రేమ, ఆ తల్లి నాకు చూపించిన ఆ చిన్న ప్రేమ నాకేం లక్షలీలా కోట్లీలా. ఆకలి దిగి ఆహారం పెట్టింది, డబ్బులు ఇవ్వదు వద్దండి. ఎందుకమ్మా అంటే నా బిడ్డవయ్యా నువ్వు. ఇంత ప్రేమ వీళ్ళకి ఎలా వచ్చింది? మిగిలిన వాళ్ళ దగ్గర లేనిది వీళ్ళ దగ్గర ఎందుకుందంటే వీళ్ళు నమ్మిన దేవుడు అలా అంటాడు. ఆయన నేర్పాడు ఈ ప్రేమ, ఈ మంచితనం, రైట్ అని అది మైండ్లో పడింది. తర్వాత కొంతకాలానికి యేసయ్య నన్ను దర్శించిన తర్వాత మొట్టమొదటిగా నేను ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకే చెప్పడం, అట్లా నాలో విశ్వాసము అనేది మొలకెత్తింది. బిడ్డ గుర్తుపెట్టుకోమా, ఆయన బయట ఉన్నోళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. విశ్వాసం అనేది మనలో ప్రారంభించేది దేవుడే. ఆయన గురించి మనకు సమాచారం అందుట ద్వారా మనలో విశ్వాసం అనేది మొలకెత్తేటట్టు చేస్తాడు. ఇక దాన్ని వృద్ధి పొందించటం కూడా ఆయనే చేస్తాడు. అయితే మనం కోఆపరేట్ చేసే దాన్ని బట్టి, మన ఆసక్తిని బట్టి. మనకి నమ్మటం అనేది చేత కావాలి. సైకిల్ దొక్కడం చేతవునా? కాదు. ఎందుకు కాదు? నేర్చుకోలేదు. అలాగే విశ్వాసం ఉంచడం చేతవునా? చేత కాదు. ఎందుకు? నేర్చుకోలేదు. అంటే ఇది కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం. అది బాగా గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవాల్సిన అంశం. 2 దైవజనులు సువార్త చెప్పారు, బాగా వినండి. 2 దైవజనులు ఎవరు తిరిగి నాలాగనే సువార్త చెప్పారు. ఆకలి అవుతుంది, సమీపంలో హోటల్ ఉంది, హోటల్కి వెళ్దామా అనుకున్నారు. కొంచెం దూరం వెళ్ళినాక ఒక ఆయన అనుకున్నాడు ఆయన దగ్గర ఉందిలేమో అని, ఆయన అనుకున్నాడు ఏం దగ్గర ఉన్నాయేమో అని. తీరా హోటల్ సమీపంలో పోయిన తర్వాత ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. వెళ్ళబోయేటప్పుడు అడిగారు, బ్రదర్ నీ దగ్గర ఉందమ్మా అని అన్నా. లేదు బ్రదర్ నీ దగ్గర ఉంది అనుకున్నాను నేను. బాలేవాడు నీ దగ్గర ఉందని నేను అనుకుని వచ్చాను. బాలే ఉంది పాప అనుకున్నారు ఇద్దరు దగ్గర డబ్బులు లేవు. అందులో ఒక ఆయన అన్నాడు, ఏం బ్రదర్ డబ్బులు లేకపోతే వేసేయలేడా? పదాంపా తిందాం. ఆఖరి నిమిషంలో అద్భుతం చేసే దేవుడు ఉన్నాడు, ఆయనే మన కడుపు నింపుతాడు, ఏదో కార్యం చేస్తాడు పద అన్నాడు. సేవ చేసిన వాళ్ళు కదా, ఏదో దారి చూపిస్తాడే అన్నాము. ఏమండి
బ్రదర్ దేవుని యందు విశ్వాసం ఉంచడం మంచిదే కానీ దేవుని శోధించకూడదు బ్రదర్ అన్నాడు. నేను శోధించట్లా, బాగా అడిగేటట్టు చేయనాయన, ఇంకా ఉరికి నీ సేవ చేయాలి ప్రభువా, సాయం ఏ సునామాలు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ అన్న అడిగ మొదలు పెట్టి తింటున్నాడు. మధ్యలో అడుగుతున్నాడు, బ్రదర్ సరే వేరే ఆర్డర్ చెప్పాను ఇందులోనా తిను బ్రదర్, నాకొద్దు టీజర్ నాకు సగం పడ్డ తిన్న తర్వాత మళ్ళీ అడిగాడు, బ్రదర్ చూడు బ్రదర్ చెప్పుకుందాం బ్రదర్, టీ ఏంది బ్రదర్ టీ, సరే రుబ్బితే రుబ్బుదాంలే బ్రదర్, దేవుడు అంత అన్యాయసుడు కాదు, ఒకవేళ దేవుడు ఆ విధంగా మనల్ని వదిలేస్తే ఆయన మన సాయం చేయకపోతే రుబ్బుదాం బ్రదర్, ఏమైంది తిను బ్రదర్, తప్పలాడు బల్లేవాడు టీ దాని కడుపు నిండిపోయిందా నాకొద్దు అని ఆయన కూర్చున్నాడు. ఆయన తింటుంటే చూస్తున్నాడు, నీకు ఉన్నదే కానీ నీకు ఉందలే కానీ తిను, చెప్పుకో ఇంకా చెప్పుకో, తిను నీకు ఉందలే కానీ అనుకుంటున్నాడు. ఈయన మాత్రం సింగిల్ టీ తాగితే దరే దరే అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఈయనకి మూడిద్ది ఇప్పుడు, వాళ్ళు ఏం తోమిస్తారో తెలియదు, ఏం చేపిస్తారో తెలియదు. తీరా అంతా అయిపోయి చేతులు కూడా గడుక్కొని వచ్చి కూర్చొని ఇప్పుడు ఆయన బిల్లు తెస్తాడు కదా, మరి ఇప్పటిదాకా సర్వ్ చేసినోడు బిల్లు తెస్తాడుగా, సరే ఇంకేమైనా కావాలా అన్నాడు, సరిపోయింది నాయనా అన్నాడు. సరే సార్ అని పోయి డబ్బులు ఇంత అమౌంట్ అని చెప్పి నా బిల్లు తీసుకొచ్చి ఈయనకి ఇవ్వబోయాడు. కరెక్ట్గా ఆయన బిల్లు తీసుకొచ్చి ఇదిగో సార్ బిల్లు అని అతని చేతికి ఇవ్వబోయినప్పుడు పక్క కుర్చీలో ఉన్నాడు లేచాడు, పక్క బెంచ్లో ఉన్నాడు లేచాడు, లేచి చట్టుకుని వచ్చి ఆ బిల్లు తను తీసుకున్నాడు. ఆ బిల్లు తను తీసుకొని ఆ అమౌంట్ తను కట్టాడు. అయ్యా ఎవరినైనా నువ్వు ఎందుకు నా బిల్లు తీసుకొని నువ్వు కడుతున్నావు అంటే, అయ్యా మీరు దైవజనులు కదా అన్నాడు. నీకెట్ట తెలిసిన ఆయన అంటే, మీరు తినబోయే ముందు ప్రార్థన చేసుకున్నారు కదా, మీరు కళ్ళు మూసి చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అర్థమైపోయింది మీరు దేవుని సేవకులని. నాకు ఎప్పటి నుంచో ఆశ అండి, నాకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఒక్క దైవజనుడైనా ఇంటికి పిలిచి అంత అన్నం పెట్టించాలని ఆశ. నాకు ఉద్యోగం వచ్చి చాలాళ్ళు అయింది, ఒక్క సేవ కూడా నాకు చిక్కినా నేను తీసుకెళ్ళి పెట్టే పరిస్థితి నాకు అనుకూలంగా లేదు, కానీ నా ఆశ తీరలేదే అని ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు మీరు కనపడ్డారు. కాబట్టి ఈ బిల్లు నేను కడితే మీకు భోజనం పెట్టించినట్టు కదా, నా దేవుడు సంతోషపడతాడు కదా, కాబట్టి దయచేసి నాకు సహకరించండి, ఈ బిల్లు నేనే కడతానని శుభ్రంగా పోయి కట్టాడు. అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు బయటికి వచ్చారు. అప్పుడు కడుపు నిండా తిన్నాడు, ఈ సింగిల్ టీ దాగి ఉసూరమంటున్నాడు చూడు, ఆవిగిల్ బ్రదర్ దేవుని గురించి మనం ఇతరులకి చెప్పటం కాదు బ్రదర్, ముందు మనం నమ్మాలి బ్రదర్. ఏం చేయాలి? మనం నమ్మాలి బ్రదర్, నమ్మాలి. కడుపుకు పట్టాడు అన్నం పెడతాడన్న విషయంలో నమ్మలేని వాడివి పరలోకం ఇస్తాడంటే ఏం నమ్ముతావు బ్రదర్? ఆయన మనల్ని ప్రేమించింది నిజం, ప్రాణం పెట్టింది నిజం, మహిమను విడిచి భూమి మీదకి వచ్చింది నిజం, మన కోసం చిత్రవాద అనుభవించింది నిజం, చేతుల్లో కాళ్ళలో సేళ్లు కొట్టింది నిజం, తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకుంది నిజం, అరికాలు మొదలు నడినెత్తి వరకు నాగళ్ళ సాళ్ల వలి దున్నబడింది నిజం, నోటి వెంట ముక్కుల వెంట కనుల వెంట చెవుల వెంట మన కోసం రక్తం ఖర్చింది నిజం, ముఖం మీద వెంట్రుకలు పెరగబడింది నిజం. ఇదంతా నిజం అయితే నీకు అర్థం కాలేదా ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో? ఎంత ప్రేమించేవాడు ఈ జానడు పొట్టుకంత అన్నం పెట్టడా బ్రదర్? ఈ చిన్న విషయాన్ని నమ్మలేక నువ్వు సంకోచించావు. నీ అనుమానాన్ని బట్టి నీకు దక్కింది నీ విశ్వాసం ప్రకారం సింగిల్ టీ అయితే, నా విశ్వాసం ప్రకారం నా కడుపు నిండా అన్నం దొరికింది బ్రదర్. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఒకరికి ఎంత చేత అయింది? ఒక టీ వరకు దేవుణ్ణి నమ్మటం చేత అయింది. రెండో వాడికి ఎంత చేత అయింది అంటే విశ్వసించటం, నమ్మటం, నమ్మి దేవుని కార్యాలను గ్రహించటం అనేది చేత కావాలి. అదేదో ఈజీగా వచ్చేసేది ఇక నమ్మేస్తున్నా కానీ అన్నట్టు కాదు. హృదయంలో నీ విశ్వాసము దేవుణ్ణి కదిలించేటువంటి ప్రభావం కలిగిందై ఉండాలి. కఠినమైన అప్పుల్లో, ఘోరమైన శ్రమల్లో, కుటుంబంలో మరణాలు సంభవించి తినేదానికి లేక మీరు తీస్తారా? వాగ్దానాలు తీస్తారుగా. భయంకరమైన అప్పుల్లో ఉండి నేను వాగ్దానం తీస్తే నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవని వచ్చింది. ఏమొచ్చింది వాగ్దానం? నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవని వచ్చింది. నాకు పిచ్చ కామెడీ. నేనేమన్నది చూసి, హలో నేను అప్పీటు సంగతి ఏమో కానీ ఉన్న అప్పులు తీర్చాయా ముందని. దేవునికి స్తోత్రం కలిగి ఏంటి
నేను అప్పీయటమేమో కానీ ముందు ఉన్నాయి తీర్చవా, నువ్వు భలే వెళ్ళాగున్నా, నా చేత అప్పులు ఇప్పిస్తావా అని వెటకారం తీసుకున్నా మనసులో. కానీ పైకైతే వెటకారం చేసే కానీ లోపల విశ్వాసం ఉంది. ఎందుకు తెలుసా? వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే, నా ప్రభువా నిన్ను నేను. మా తండ్రి, మీరు ఇంతవరకు జరిగించిన కార్యాల కొరకు నీకు స్తోత్రం. నీ దాసులు ప్రార్థించే రీతిగా ఈ ప్రాంతానికి నడిపించి ఈ సంఘానికి ప్రభువా నీ మాటలు అందించేందుకు కృప చూపించినందుకు స్తోత్రం. వినబడిన ప్రతి మాట వారి హృదయాలు నూరంతలుగా ఫలించునుగాక. ఇది మొదలుకొని గొప్ప కార్యాలు జరుగునుగాక. వాక్యం అందించిన నీ దాసుని కూడా బలపరచు. నీ దాసునితో కూడా వచ్చిన ప్రతి సేవకుడిని ఆయన వ్యక్తులందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని. ఆయన ఈ కూటమి కోసం ఎంతమంది ప్రయాసపడ్డారో, ఎంతమంది ఆయన కష్టపడ్డారో వారు వారి కుటుంబాలు దీవించబడునుగాక. అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమగ్రుడైన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, మరి ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ పరిచర్యకు సదాకాలము తోడై నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని.